ఇంట్లో ఒక్కొక్కసారి దోస పిండి కొంచెమే ఉంటుంది. అలాంటప్పుడు ఈ దోస పిండితో ఇలా పునుగులు చేసుకుంటే బ్రేక్‌ఫాస్ట్‌కి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. వీటిలోకి నేను 2 రకాల చట్నీలు కూడా చూపించబోతున్నాను. ముందుగా టొమాటో కారం ప్రిపేర్ చేయడానికి మిక్సీ జార్‌లోకి ఒక పెద్ద సైజు ఆనియన్‌ని కట్ చేసి తీసుకున్నాను. తర్వాత 2 టొమాటోస్‌ని కూడా ముక్కలుగా కట్ చేసి తీసుకోవాలి. ఇందులోకి 5, 6 వెల్లుల్లి రెబ్బలు వేసి స్మూత్‌గా పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు తిరగబాత కోసం ప్యాన్లోకి ఆయిల్ వేసి, ఆవాలు వేసి అవి చిట్లాక మనం మిక్సీ పట్టి ఉంచుకున్న ఆనియన్ టొమాటో పేస్ట్ కూడా వేసి ఇందులోకే కరివేపాకు, 1 టీ స్పూన్ జీలకర్ర పొడి, హాఫ్ టీ స్పూన్ మెంతి పొడి, హాఫ్ టీ స్పూన్ పసుపు, మీ స్పైస్కి తగ్గట్టు కారం వేసి ఒకసారి మిక్స్ చేసుకుని టేస్ట్కి తగ్గట్టు సాల్ట్, సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసి మంటని సిమ్లో పెట్టి మూత పెట్టి 2 మినిట్స్ కుక్ చేసుకుంటే చాలు. టొమాటో కారం రెడీ అయిపోయినట్లే. ఇందులోకి వాటర్ మాత్రం అస్సలు యాడ్ చేయకండి, కారం టేస్ట్ మొత్తం మారిపోతుంది. ఈ కారంని దోసల్లోకి కాంబినేషన్గా కూడా చేసుకోవచ్చు, టేస్ట్ చాలా బాగుంటుంది. నెక్స్ట్ వచ్చేసి వేరుశెనగ గింజల చట్నీ, అదే పల్లి చట్నీ అంటారు కదా, అదే అన్నమాట. దీనికోసం ముందుగా మిక్సీ జార్లోకి వేయించి పొట్టు తీసి పెట్టుకున్న వేరుశెనగ గింజలు, వేయించిన ఒక 3 ఎండుమిర్చి, 5, 6 వెల్లుల్లి రెబ్బలు, 1 టీ స్పూన్ జీలకర్ర, కొద్దిగా చింతపండు, టేస్ట్కి తగ్గట్టు రాళ్ళు ఉప్పు వేసుకోండి. ఇప్పుడు కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేసి స్మూత్ పేస్ట్గా చేసుకోవాలి. ఇప్పుడు తిరగబాత కోసం గిన్నెలో ఆయిల్ వేసి ఆవాలు వేసి చిట్లాక ఎండుమిర్చి కూడా వేసి వేయించి మనం మిక్సీ పట్టుకున్న చట్నీలోకి వేసి కలిపేసుకోవడమే. చాలా సింపుల్గా ఈ చట్నీ 5 మినిట్స్లోనే ప్రిపేర్ చేసేసుకోవచ్చు. దోశ, ఇడ్లీ వేటిలోకైనా కూడా ఒక్కొక్కసారి ఇలానే చేస్తుంటాను, చాలా బాగుంటుంది. నెక్స్ట్ వచ్చేసి పునుగులు. వీటి కోసం ముందుగా ఒక బౌల్లోకి ఇడ్లీ పిండి కానీ లేదా దోశ పిండి కానీ తీసుకోవాలి. 1 కప్ ఇడ్లీ పిండికి 1/4 కప్ గోధుమ పిండి, ఇందులోనే సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్, హాఫ్ టీ స్పూన్ వంట సోడా, టేస్ట్కి తగినంత సాల్ట్ వేసి అస్సలు వాటర్ యాడ్ చేయకుండా పిండిని బాగా కలుపుకోవాలి. పిండి కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండాలి. ఇన్ కేస్ మీకు పిండి లూజ్ అయింది అనిపిస్తే ఇంకొక 2 టేబుల్ స్పూన్స్ గోధుమ పిండి లేదా బొంబాయి రవ్వనైనా యాడ్ చేసుకోవచ్చు. తర్వాత డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని తీసుకొని ఆయిల్ బాగా హీట్ అయ్యాక మంటని లో ఫ్లేమ్లో పెట్టి పిండిని ఇంకొకసారి బాగా కలిపి చిన్న చిన్న పునుగుల్లాగా వేసుకోవాలి. ఈ పునుగులు వేశాక 1 నిమిషం కదపకుండా వదిలేసి లైట్గా గట్టిపడి ఆయిల్లో పైకి తేలాక ఇప్పుడు కంటిన్యూస్గా గరిటె పెట్టి కలుపుతూ ఉంటే అన్ని వైపులా పునుగులు ఈవెన్గా ఫ్రై అవుతాయి. మనం ఆనియన్స్ వేసాం కాబట్టి ఈ పునుగులు మైసూర్ బోండాల్లాగా మంచి రౌండ్ షేప్లో రావు. ఇలా మంచి గోల్డెన్ కలర్ వచ్చాక ఫ్రై చేసుకుని తీసుకుంటే ఇడ్లీ పిండితో పునుగులు రెడీ అయిపోతాయి. ఈ పునుగుల్ని మా ఊర్లో ఇడ్లీ పిండి బోండాలు అంటాము. మనం వేసిన ఆనియన్స్ ఈ పునుగుల లోపల లైట్ పింక్ కలర్లో ఫ్రై అయ్యి తినేటప్పుడు చాలా టేస్టీగా ఉంటాయి. ఇంతకీ మీకు ఈ పునుగులు వైట్ చట్నీతో తినడం ఇష్టమా, రెడ్ చట్నీతో తినడం ఇష్టమా? నాకైతే రెండింటితోనూ తినడం చాలా ఇష్టం. దీన్ని మేము బ్రేక్ఫాస్ట్ ఆర్ స్నాక్గా ఎప్పుడు కావాలన్నా చేసుకుంటూ ఉంటాము. నా వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.